యుక్రెయిన్ రష్యా యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్వస్థలమైనటువంటి సెంట్రల్ యుక్రెయిన్ నగరం క్రివీ రిహై వైమానిక దాడులతో రష్యా విరుచుకుపడింది. అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ మాల్ లక్ష్యంగా వరుస డ్రోన్ దాడులకు పాల్పడింది. దీంతో 14 మంది ప్రాణాలు కోల్పోగా 120 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 22 మంది చిన్నపిల్లలున్నారు. ఒక మధ్యాహ్న సమయంలో ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలులో బిజీగా ఉన్నప్పుడు మొదటి విడత డ్రోన్లు షాపింగ్ మాల్పై పడ్డాయి. దీంతో బాధితులను కాపాడేందుకు, మంటలను ఆర్పేందుకు రెస్క్యూ టీమ్స్, అత్యవసర సేవల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారు సహాయక కార్యక్రమాలు చేస్తుండగా రష్యా రెండోసారి దాడి చేసింది. రెండవ విడత డ్రోన్స్తో అదే స్థలంపై అటాక్ చేసింది. దీంతో ఆ షాపింగ్ మాల్లో 3వ వంతు భాగం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో నిండిపోయింది. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకొని ఉండే అవకాశం ఉందని, అందువల్ల మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. గాయపడ్డ వారిలో 29 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వారిలో 5 పిల్లలు కూడా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. 24 గంటల క్రితమే యుక్రెయిన్ రాజధాని కీవ్ పైన రష్యా దాడి చేసింది. వందలాది క్షిపణులు, డ్రోన్స్తో 16 మందిని పొట్టన పెట్టుకుంది. ఆ మరుసటి రోజు జెలెన్స్కీ సొంత నగరంపై ఈ స్థాయిలో దాడి జరగడం యుక్రెయిన్ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇక అత్యంత అమానుషమైన రీతిలో రష్యా దాడి చేస్తోందంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మండిపడ్డారు. రష్యా ఈ దాడిలో డబుల్ ట్యాప్ వ్యూహాన్ని ఉపయోగించిందని వెల్లడించారు. దీన్ని అత్యంత నీచమైన, క్రూరమైన ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు జెలెన్స్కీ. సామాన్య పౌరులే లక్ష్యంగా రష్యా చేస్తున్న ఇలాంటి దాడులపై అంతర్జాతీయ సమాజం గట్టిగా నిలదీయాలని, తగిన బుద్ధిని చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.